ఆవు కాని బర్రి కాని ఎలా గట్టిని తిని మనం తాగే రుచికరమైన పాలుగా ఎలా మార్చుతుందో తెలుసా? ఇది నిజంగా దేవుడు సృష్టించిన ఒక అద్భుతం. బర్రి కాని ఆవు కాని వీటి శరీరంలో 4 భాగాలుగా ఉన్న ప్రత్యేకమైన కడుపు వ్యవస్థ ఉంటుంది. అందుకే ఇవి పెద్ద మొత్తంలో ఆహారాన్ని నిల్వ చేసుకోగలవు. బర్రి గడ్డి తిన్నప్పుడు ఆహారం మొదట 2 కడుపులైన రోమన్ మరియు రెటికులంలోకి వెళ్తుంది. ఇక్కడ ఆహారంలోని ఫైబర్ జీర్ణం అవుతుంది. కానీ ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆహారం మళ్ళీ బర్రి నోటిలోకి తిరిగి వస్తుంది. బర్రి దాన్ని మళ్ళీ బాగా నమిలి చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత ఆహారం 3వ కడుపైన మాంసంలోకి వెళ్తుంది. ఇక్కడ ఆహారంలోని అదనపు నీరు అబ్సర్బ్ అవుతుంది. తరువాత ఆహారం 4వ కడుపైన మాంసంలోకి వెళ్తుంది. ఇది మనిషి కడుపు లాంటిదే. చివరగా ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసి స్మాల్ ఇంటెస్టైన్ మరియు లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా పోయే సమయంలో అందులోని పోషకాలు అన్ని శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగిలిన వ్యర్థాలు బయటకు వెళ్తాయి. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. కింద భాగంలో ఉన్న మమ్మరీ గ్లాండ్స్ రక్తం ద్వారా వచ్చిన పోషకాలను తీసుకొని పాలను తయారు చేస్తాయి.